రాగలరు సరే రండి మోకరించండి ప్రార్థన చేద్దాం మోకరించండి ప్రార్థన పైకి మోకరించాలి అందరూ ఎవరు మోకరించకపోతే వాడు భర్త ఏంటి పైకి మోకరించండి పైకి మోకరించండి అందరూ అనట్లేదు సౌండ్ రాకూడదు అసలు ప్రేమ పైకి మోకరించు కృపా ప్రేమల తండ్రి చిన్న దేవా మీకు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి నమ్మకమైన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభుత్వం స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి అద్భుతములు ఆశ్చర్యకారులు జరిగించండి ఎవరు ప్రభు మీకు ఎంతో స్తోత్రాలు చేస్తున్నాను ప్రభు సహాయించండి చూపించండి వచ్చిన చిన్న మందిని బట్టి మీకు చూపిస్తున్నాను తండ్రి వారికి రాలేదు ప్రభావ వారిని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని కూడా తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభావ సహాయం వచ్చిన బిడ్డలు కూడా ప్రభావ ఎంతో భక్తులు ప్రభావం సహాయం చెందుతాను పరిగణించండి ప్రభావ నీ మాటలు బిడ్డలుగా చేయండి ఈ స్వరాన్ని బిడ్డలుగా చేయండి ప్రభావ వారు అందరి చేతులు తండ్రి ఎంతో భయంతో ప్రభావ సన్నిధిలో కూర్చోడానికి చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి చిన్న పిల్లలుగా స్థిరమూలముగా నేను ఒక దుర్గాన్ని స్థాపిస్తాను సరిగించిన ప్రభావ నేను జ్ఞాపకం చేసుకోండి సహాయించి కనికరించండి ప్రభావ చూపించి ఈ సమయాన్ని ప్రభావ చిన్న బిడ్డలుగా మీ చేతులకు అప్పగిస్తున్నాం మరి అల్లరి చేయకుండా ఈ సన్నిధిలో భయముతో భక్తితో ఉండగలను సహాయపడమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి గాల ఏం పెట్టాలి ఏం చేయాలి కొంచెం పాట పాడు స్థుతులు పాడదాం సరేనా పాడపాడదాం ఇక్కడ పాట పాడదాం లేదు నిల్చోండి పాట పాడదాం లేండి బయట పెంచి పాట పాడదాం స్థుతులు పాడదాం పాడదాం స్థుతులు పాడదాం పైకి నిల్చోండి శైని బయటలే శైని ఇంకా శైని పాట పాడు పాట పాడు సరే స్థుతులు పాడదాం పాడదాం పాడేదాం యేసు ప్రభువునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు పాట పాడు పాట పాడు సరేనా పాట పాడు స్థుతులు పాడడం వచ్చు కదా నీకు పెన్సి పాడవాడు పాడేదాం యేసు ప్రభువునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము
రాజును స్తుతులు పాడెదం యేసుక్రీస్తునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. నేను ఆడి పాడి స్తుతింతు నేను ఆనందింతు నాడి పాడి స్తుతింతు నా పాప పోయింది. నేనాడి పాడి స్తుతింతు నేను ఆనందించి స్తుతింతు నేనాడి పాడి స్తుతింతు నా పాపం పోయెను నా యేసు రక్తమే విడుదలనిచ్చెను నా యేసు రక్తమే విడుదలనిచ్చెను నా పాపం దొరలిపోయే నా పాపం దొరలిపోయే అది దొరలిపోయే మాయ మాయని నా పాపం దొరలిపోయే నా పాపం దొరలిపోయే అది దొరలిపోయే మాయ మాయని వినాడి పాడి స్తుతింతు నేను ఆనందించి స్తుతింతు నేనాడి పాడి స్తుతింతు నా పాపం పోయెను. ముద్దు బిడ్డగా ఉండలేవాలి ముద్దు బిడ్డగా ఉండాలేవా ముద్దు బిడ్డగా ఉండాలేవా యేసు స్వామికి ముద్దు బిడ్డగా ఉండాలేవా అపవిత్ర పరచు రాజ భోజనము మాకొద్దరి అపవిత్ర పరచు రాజ భోజనము మాకొద్దరి జయమంది అదానియేలు శద్రక్ అబేద్నెగో జయమంది అదానియేలు శద్రక్ మేషక్ అబేద్నెగో వద్దు వద్దని చెప్పాలేవా లోకాసడుకు వద్దని చెప్పాలేవా యజమాన
నీవు చూచుచున్న ప్రతి వాటి విషయం లేక పరిచవలెను ఒక దినము. నీవు చూచుచున్న ప్రతి వాటి విషయం లేక పరిచవలెను ఒక దినము. నీ ప్రవర్తన అంతటి యందు ఎంతో జాగ్రత్త కలిగి ఉండు. నీ ప్రవర్తన అంతటి యందు ఎంతో జాగ్రత్త కలిగి ఉండు. నీవు తినుచున్న ప్రతి వాటి విషయం లెక్క పాటించవలెను ఒక దినము. నీవు వినుచున్న ప్రతి వాటి విషయం లెక్క పాటించవలెను ఒక దినము. ఏమైంది? పడ్డావా? పడ్డావా? నీవు చేయుచున్న ప్రతి వాటి విషయం లెక్క పాటించవలెను ఒక దినము. నీవు చేయుచున్న ప్రతి వాటి విషయం లెక్క పాటించవలెను ఒక దినము. నీ ప్రవర్తన అంతటి యందు ఎంతో జాగ్రత్త కలిగి ఉండు. నీ ప్రవర్తన అంతటి యందు ఎంతో జాగ్రత్త కలిగి ఉండు. నీవు చూచుచున్న ప్రతి వాటి విషయం లెక్క పాటించవలెను ఒక దినము. నీవు చూచుచున్న ప్రతి వీళ్ళందరికీ వచ్చా పాట? వచ్చా? పాడు పాడు. నిలబడమన్నా 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 చెప్పానా సృష్టిని అందమైన సృష్టిని 6 దినములలో ఎంతో వింతలు చేసెను తండ్రి. ఎంతో వింతలు చేసెను మన పరలోకపు తండ్రి. దేవుడు వెలుగు చీకటిగా చేసెను, నదుల సముద్రములా చేసెను. దేవుడు వెలుగు చీకటిగా చేసెను, నదుల సముద్రములా చేసెను.
దేవుడు చూచెను అందమైన సృష్టిని ఆరు దినములలో అందమైన సృష్టిని ఆరు దినములలో ఎంతో వింతలు చేసెను మన పరలోకపు తండ్రి ఎంతో వింతలు చేసెను మన పరలోకపు తండ్రి చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు యేసయ్య ఎవరో తెలుసా నీకు ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు పాపులను రక్షింపను ఈ భూమికి అర్పించెను పాపులను రక్షింపను ఈ భూమికి అర్పించెను నిన్ను రక్షింప సిలువలో మరణింప తిరిగి లేచెను నిన్ను నన్ను రక్షింప సిలువలో మరణింప తిరిగి లేచెను చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు యేసయ్య ఎవరో తెలుసా నీకు ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు యేసయ్యను నమ్మినా పరలోక భాగ్యము నీకిచ్చును యేసయ్యను నమ్మినా పరలోక భాగ్యము నీకిచ్చును చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు యేసయ్య ఎవరో తెలుసా నీకు ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు రాజుల రాజా వారం పాడాడు కాబట్టి రాజుల రాజా యేసు రాజుల రాజా యేసు ప్రభువుల ప్రభువా పశువుల తోటిలో శిశువుగా నైతివా పూర్తిగా యేసువా రాజుల రాజా యేసు ప్రభువుల ప్రభువా పశువుల తోటిలో శిశువుగా నైతివా పూర్తిగా యేసువా పశువుల తోటిలో శిశువుగా నైతివా పూర్తిగా యేసువా Father
पावड़े प्रभु मानाने में दारिद्र्य प्रभु गौरा सिलवाने की रात पावड़े प्रभु देवा देवानन्देला विरचित अरचि प्राणमिडे प्रभु देवा देवानन्देला विरचित अरचि प्राणमिडे प्रभु साजुल राजा येसु प्रभुल प्रभु तिरिगी जीवितुडै परमुन केगी सिंहासनासीनुडये तिरिगी जीवितुडै परमुन केगी सिंहासनासीनुडये राजुल राजा येसु प्रभुल प्रभुवा पशुल तोटिलो शिशुవు कनैति दाता येसु राजुल राजा येसु प्रभुल प्रभुवा पशुవుల తోటిలో శిశువు కనైతి దాతా యేసు అలా కొడబడను పడాలి మీకు ఇద్దరికి పిల్లలారా మీరందరూ విశ్వాసముంచుడి యేసుపై పిల్లలారా మీరందరూ విశ్వాసముంచుడి యేసుపై పాపక్షమాపణ పొందుడి దినమే నూతన జీవమొసగు పాపక్షమాపణ పొందుడి దినమే నూతన జీవమొసగు నీదు హృదయములో నివసింపవచ్చు సృష్టికర్త యేసుడు నీదు హృదయములో నివసింపవచ్చు సృష్టికర్త యేసుడు నీ జీవమునకు రాజు కర్తానే ఎన్నుకొని వచ్చును నీ జీవమునకు రాజు కర్తానే ఎన్నుకొని పోవచ్చును రాజుల రాజా యేసు ప్రభువుల ప్రభువా పశువుల తోటిలో శిశువు కనైతి మూర్తిదాత యేసువా పశువుల తోటిలో శిశువు కనైతి మూర్తిదాత యేసువా ఏం పాడదు ఎవరితో ఒక మాట్లాడు దేవుడు నీ పంట ప్రేమలేని జీవితమంతా వ్యర్థమే కదా ప్రేమలేని జీవితమంతా వ్యర్థమే కదా ప్రియలో లేని విశ్వాసం ఇలా మృదువైనది కాదా ఇలా
అమృతమైనది కాదా ద్రాక్షావల్లిని నేను తీగలు మీరంతా ద్రాక్షావల్లిని నేను తీగలు మీరంతా తీగలు కోసి అగ్నిలో పడవేయు తీగలు కోసి అగ్నిలో పడవేయు ఫలించుదానే మరి ఎక్కువగా ఫలఫలితము చేయు ఫలఫలితము చేయు ద్రాక్షావల్లిని నేను తీగలేరంతా ద్రాక్ష చేయి ముందుగా ఎట్లా తీగలు మీరంతా God the Father, God the Son, God the Spirit, three in one. ले ऋतु पक जर నువ్వు జరు అమ్మిని విట్రా మాను విట్రా ఇక మధ్యలో రా మధ్యలో కూర్చో ఎందుకు ఏమైంది మెక్క తగ్గిందా చేదు మీ అక్కడ కొడుతుంది నువ్వు ఆపు ఏమైంది కొడితే నీకు ఏమైనా దెబ్బ తగిలిందా తగిలిందా దెబ్బ చేతులు పెట్టండి మీరు అందరూ అసలుకి లేచినట్టు ఒక్కొక్కరికి అందరూ పడుతుంది మీరు చేతులు కట్టుకొని కూర్చోకపోవడం వల్ల మీరు కొట్టుకుంటున్నారు అసలు మీరు అమ్మాయితో ఆడుకుంటారా మీరు వింటారా మీరు ముగ్గురు వెళ్తారు మంది నుండి జరిగిన బిడ్డ నువ్వు అలా జరిగి విలేం జరిగి విలేం జరగ దూరం కూర్చో దూరం జరగాలి ఎక్కడ చూస్తున్నాను మందిరా సరి కూర్చో జరుగు చేతులు పెట్టుకోరా చాలా అలా చేశాను మీరు అసలు దెబ్బలు పడకపోయారు కదా పడాలి నువ్వు అలా చేసినావు జరగా డేవిడ్ చేతులు కట్టాలి డేవిడ్ అర్థమైందా ఏంది పెన్సి అంతే డార్క్ ప్యాంట్ బెన్సీ సైలెంట్గా ఉండాలి సండే స్కూల్లో అల్లరి చేయదు సరేనా వేసే కొడతాడు పోయిన వారం ఏ కథ విన్నారు చెప్పండి పోయిన వారం కథలో ఏం విన్నారు చెప్పాలి కథలో ఏం విన్నారు చెప్పాలి మీరు పాపము అంతేనా హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కంటతోక్యం అదేనా ఏ జెస్సీ ఏం కావాలంట ఏ జెస్సీ ఏ చూడు జెస్సీ ఇటు చూడు దెబ్బలు పడతాయి చూడు ఇట హరిత సారీ హరిత నువ్వు ఇటుకిరా నువ్వు అడిచి కూర్చోడు చేతులు కట్టు మీరు అందరూ చేతులు కట్టాలా విలియం నీకే చేతులు కట్టాలా కథలు ఏం విన్నారు పోయిన వారు చెప్పండి హృదయము అన్నిటికంటే మోసకరమైనది లేవు అందరూ చెప్పండి కథలు ఏం విన్నారు చెప్పాలి హృదయము అన్నిటికంటే మోసకరమైనది హృదయం ఏమంట అన్నిటికంటే ఏది మోసకరమైనది మన హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైనది అది ఇంకొకటి ఉంది ఏంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది
ఘోరమైన వ్యాధి ఏమంట హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది రెండోది ఎలాంటిదంట? ఘోరమైన వ్యాధి కలది. ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం అన్నమాట. అది ఎందుకు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అంటే మనం చేసే ప్రతిదీ కూడా మన హృదయం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? పాపంలో ఉన్న మనం ఏం చేసినా కూడా మన హృదయం ఏం చెప్తుందంటే ఏం చెప్తుంది? సాతాను మనలో ఉంటూ ఏం చెప్తాడంటే మనం చేసే ప్రతి తప్పు కూడా నువ్వు కరెక్టే, మందిరా ఒక్కటి పడింది అనుకో చేది అల్లరి చేయదు, సరేనా? అట్లా అటు చూడొద్దు, వెనక్కి చూడకూడదు, సరేనా? హృదయము అన్నిటికంటే ఏది పాపం అంట? ఏంది ఏమవుతుంది? ఎందుకు లైటింగ్ తక్కువ ఉంటుంది, లైటింగ్ తక్కువ అది నల్లగి కాదు. అది రావులే, వస్తాయి, రెండు వస్తాయి. దీపం మరి చెప్పింది ఎవరికి? అది కాదురా, నేను తీస్తాను. కూర్చో బెన్సీ, కూర్చో. ఫోన్ పడేస్తావు, ఫోన్ పడేస్తావు బెన్సీ. అక్కడే కూర్చో, అక్కడ కూర్చో, అక్కడ కూర్చోది. దేవుని ఆజ్ఞ మేరడమే ఏందంట? చెప్పండి. దేవుని ఆజ్ఞ మీరడమే పాపము కదా. అంటే దేవుని ఆజ్ఞ మీరడం అంటే మీరందరూ చేతులు కట్టుకోవాలి, అందరు చేతులు కట్టుకోవాలి, అందరూ కట్టుకోవాలి చేతులు. అర్థమైందా? నేను అడిగి చెప్పాలి. దేవుని ఆజ్ఞ మీరడం అంటే ఏం చెప్పండి? ఆజ్ఞ మీరడం అంటే ఏందంటున్నా నేను? చెప్పిన మాట వినకపో ఏంది? చెప్పింది చేయకపోవడము, చెప్పింది వినకపోవడమే పాపం. అర్థమైందా? ఇక్కడ మనము చెప్పింది చేయకపోవడం ఒకటి, ఇంకొకటి ఏంటంట వినకపోవడం కూడా పాపము అని బైబిల్లో చెప్పబడుతూ వచ్చింది. ఇక్కడ మనము దేవుని ఆజ్ఞ ఏం చేస్తున్నామంటే మీరిన వారముగా ఉంటున్నాము. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు ఏం పేరు అంటే ప్రేమిల. ఏం పేరు? కూర్చోండి, మీరు కూర్చో, బెన్సి కూర్చో, కూర్చో. ఇక్కడ చదవండి మీరు. ఇక్కడ దేవుని ఆజ్ఞ మీరడమే పాపం. మనమందరం కూడా ఏం చేసినామంట అంటే దేవుని ఆజ్ఞ మీరాము. చెప్పండి, ఇది చెప్పిందా? చెప్పిందా? సరే, మీకు గుర్తు చేస్తాను. దేవుని ఆజ్ఞ మీరడమే పాపం. ఈ అమ్మాయి ఏం చేసిందంటే దేవుని ఆజ్ఞను ఏం చేసింది? మీరింది. ఎట్లాగా? శ్రేణి నీకేం చెప్పినా ఇక్కడ కూర్చో. ఈ అమ్మాయి ఏం చేసిందంట దేవుని ఆజ్ఞ అంటే మీరినదిగా మనం చూస్తాం. ఈ అమ్మాయే కాదు, మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నామంట అడిగిరా జరుగు, ముందు జరుగు. ఇక్కడ ఆజ్ఞ మీరిందంటే ఈ అమ్మాయి లాగే మనం అందరం కూడా ఏం చేస్తున్నామంట ఆజ్ఞను మీరు. ఎలాగంటే ఈ అమ్మాయి ఏం చేసింది చెప్పండి? ఈ అమ్మాయి ఏం చేసింది? విన్నామన్నారు కదా. ఇంకొకటి కూడా చేసింది. ఇంకొకటి ఏం చేసింది? ఏం చేసింది? పాపం. ఇంకొకటి చెప్పింది, ఇంకోటి చేసింది అమ్మాయి. ఇంకా
ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే స్కూల్లోకి ఎగ్జామ్ జరుగుతుంటే ఏం చేస్తుందంట చూసి కాపీ కొట్టింది. అది పాపమా కాదా? అంటే మనం ఎగ్జామ్ రాయటానికి ముందు ఏం చేయాలి? మనం మంచిగా చక్కగా చదువుకోవాలి. వేరే వాళ్ళని అడగొద్దు కదా. ఇంకేం చేయాలా? నేను ఎవరు చేయను కదా. ఇప్పుడు ఆ పిల్లకి పడింది కదా, మీకు కూడా పడుతుంది. అబ్బాయి ఉందా? పడింది కదా మందిరాకి, మీకు కూడా పడింది. ఇప్పుడు ఏం చేసిందంట? ఎగ్జామ్ ఏం చేసింది? చూసి రాసింది. చూసి రాయడం అనేది తప్ప కదా? తప్పు కదా. అయితే ఈ అమ్మాయి తప్పు చేసింది. స్కూల్లో చూడకుండా రాసి సరేలే నన్ను ఎవరు చూడలేదు కదా అనుకొని సైలెంట్గా ఉంది. కొన్ని రోజులకి ఏంటంటే ఆ మాటని మర్చిపోయింది. అలా రాయడము తప్పు కదా. తప్పు అయినప్పటికీ తను ఏం చేసింది? తప్పు చేసింది అనమాట. కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైందంటే వాళ్ళ మమ్మీ కేక్ చేసింది. వాళ్ళ అమ్మ ఏం చేసిందంట? కేక్ తయారు చేసింది. కేక్ తయారు చేసేసి అక్కడ పెడితే అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ మమ్మీని అడగకుండానే ఏం చేస్తుంది? కేక్ వాళ్ళ మమ్మీ తయారు చేసి అక్కడ పెట్టింది. మమ్మీ చేసి నాకు ఇస్తుంది ఇదా? ఇచ్చింది కదా. కానీ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ మమ్మీని అడగకుండానే ఏం చేస్తుంది? కేక్ కట్ చేసుకొని తినాలా వద్దా అని ఏం చేస్తుందంట? ఆలోచిస్తా ఉంది. హృదయం ఏం చెప్తుంది? తిను, ఏం కాదు అని చెప్తాను. అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ కేక్ కట్ చేసుకొని ఏం చేస్తుంది? తినింది కదా. ఏం చేసింది? కేక్ కట్ చేసుకొని తినింది. అది కూడా పాప కదా. అది కూడా పాపమే, అది కూడా తప్పే. అలాగా చేయకూడదు. మన ఇంట్లో వస్తువు అయినా ఎవరిని అడిగి తీసుకోవాలి? ఎవరిని తీసుకోవాలి? మమ్మీని అడిగి తీసుకోవాలి. మమ్మీ తీసుకోమంటేనే ఏం చేయాలా? మమ్మీని అడిగి మమ్మీ తీసుకోమంటేనే డేవిడు మమ్మీ తీసుకోమంటేనే తీసుకొని మనము తినాలి. మనందరూ మనమే ఇది నాదే కదా మనదే కదా అని సొంతంగా ఏది కూడా తీసుకొని తినకూడదు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే అలాగే చేసుకొని తీసుకొని ఏం చేసిందంటే తింటూ వచ్చింది. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆజ్ఞ అతిక్రమించింది. ఏం చేసిందంట? ఆజ్ఞ ఎవరికాడ తెలుగు బైబిల్ ఉంది? తెలుగు బైబిల్ ఎవరికాడ ఉంది? ఈ అమ్మాయి ఏం చేసిందంటే తీసుకొని తింటూ వచ్చింది. కీర్తనలు 52:3 వచ్చి చదవండి ఎవరన్నా. కీర్తనలు 52:3. కీర్తనలు 52 అదే 3 వచ్చింది చదువు. మేలుకొంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. చాలు. మేలు కంటే కీడు చేయుట, నీతి కంటే అబద్ధము చెప్పుట నీకు ఇష్టము కదా. అంటే ఏమి ఇష్టం అంట? మనం మేలు చేయం కానీ ఏం చేస్తాం? మీరందరూ మీకు ఏం చేస్తున్నారు అసలు? మీరు నాకు అర్థం కాలే. ఏం చేస్తున్నారు మీరు? ఏమంట? మనము మేలు చేయం కానీ ఏం చేస్తాం? కీడు చేస్తాం కదా. కీడు చేస్తాము. మనము నిజం చెప్పేదానికంటే ఏం చెప్తాం? అబద్ధము చెప్తాం. ఎందుకు చెప్తాము? ఎందుకు కీడు చేస్తామంటే మన హృదయంలో ఎవరున్నారు? సాతాను ఉంటే మనల్ని ఏం చేస్తుంది? ఏం చేయనిస్తుంది అంటే మనం ఇతరులకి కీడు చేస్తే చేతులు కట్టుకుని ఉన్నాను. ఏం చేస్తుందంటే మన చేత కీడు చేస్తుంది కదా. ఇతరులకు ఏం చేస్తుంది? కీడు చేస్తుంది, నష్టం కలిగిస్తుంది కదా. ఇంకేం చేస్తుంది అంటే మనము నిజం చెప్పకుండా ఏం చెప్తామంట? ఏం చెప్తాం? బిట్టు ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఏం చెప్తావు? మనం నిజం చెప్పేదానికంటే ఏం చెప్తామంటే అబద్ధము చెప్తాం. ఎవరు అలాగ చేస్తారంటే సాతాను మనలో ఉంటూ
మనల్ని ఏం చేపిస్తుందంటే పాపం చేయటానికి మన హృదయాన్ని ఏం చేస్తుందంట, ప్రేరేపిస్తుంది. ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఎగ్జామ్ ఏం చేస్తుందంట, చూసి రాసింది, అది తప్పు కదా. ఇంకా రెండోది ఏం చేస్తూ వచ్చింది అమ్మాయి, కేక్ వాళ్ళ అమ్మ తయారు చేస్తే ఆ కేక్ని ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మని అడగకుండానే తీసుకొని తింటా ఉంది. అలా చేయటం కూడా అయ్యిందంట పాపం. అవన్నీ ఎవరు చేయిస్తారంటే సాతాను మన హృదయంలో ఉండి మనను పాపం చేయటానికి కదా, అబద్ధాలు చెప్పడానికి, అవన్నీ కూడా ఏం చేస్తుందంటే మన హృదయాన్ని ప్రేరేపిస్తుంది. అర్థమైందా? ఏం చేస్తుందంట, పాపం చేయటానికి మనలను ప్రేరేపిస్తుంది. అది ఏమైందంటే పాపము కదా, దేవుని ఆజ్ఞలు మీరడమే పాపం. దేవుడు ఏది చెప్తాడో అది మనం చేయకపోవడమే ఏమైందంట, ఏమైంది చెప్పండి, పాపమై ఉంది. మనం ఏం చేయకూడదు అంటే దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా చేయకూడదు. అర్థమైందా? దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా మనము చేయకూడదు. అలాగ చేస్తే మనకంటూ ఏముందంట, ఒకరోజు ఏముంది, ఏముంటా చెప్పండి, మనం చేసే ప్రతి దానికి ఏముంది, ఇందాక మనం పాట పాడాం కదా, నీవు చేయుచున్న ప్రతి పని కదా, నీవు చేసే బైబిల్లో పెట్టు, మనం చేసే ప్రతి మనం చూసే ప్రతి వాటికి మనం ఏం చెప్పాలా, దేవునికి ఒక్క దినాన లెక్క చెప్పాలా. మనం చేసే పనులన్నిటిని బట్టి ఏం చెప్పాలా, ఒక్క దినాన లెక్క చెప్పాలి. ఇంకా ఇంకొకటి ఉంది, ఏం చెప్పండి, మనం వినే ప్రతి చెడు కూడా అవన్నీ కూడా ఏం చేయాలంటే ఒకరోజు మందిరా ఇప్పుడు పడింది కదా నీకు, చేసి సరికూర్చో. మనం చూసే వాటిని, మనం వినే వాటిని, మనం చేసే వాటిని, వాటన్నిటికి కూడా మనము ఒక దినాన్ని ఏం చెప్పాలంట, మన ప్రవర్తన అంతటి విషయమే దేవునికి మనం చేసే ప్రతి వాటికి కూడా మనము లెక్క చెప్పాలి. మనం ఏమనుకుంటామంటే నన్ను ఎవరు చూడలేదులే కదా, ఏం చేస్తాం, సెల్ ఫోన్ తీసుకుంటాం కదా, మనం సెల్ ఫోన్ తీసుకుంటాం, ఏం చేస్తాం, దాంట్లో అన్నీ చూస్తూ ఉంటాం. మమ్మీ డాడీ అడిగినారనుకో ఏం చెప్తాం, మమ్మీని నేను అసలు ఏం చూడలేదు మమ్మీ, బొమ్మలు అస్సలు చూడలేదు కదా, ఏం చెప్తాం, బొమ్మలు అస్సలు చూడలేదు మమ్మీ, నేనేం చేస్తున్నా రాసుకుంటున్నా అంటారు కదా. ఇంకా ఏం చేస్తామంటే చెడు సంబంధంగా అన్నీ కూడా ఇంకేం చేస్తామంటే మనము చెడు పాటలు వింటాం, చెడు చూస్తాం, చెడు పనులు చేస్తాం. అవన్నీ కూడా మనం ఏమంటామంటే నన్ను ఎవరు చూడలేదు అంటే, నిన్ను ఎవరు చూస్తారు, దేవుడు. నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుడు చూస్తాడు. రెండోది దేవుడు ఏం చేస్తాడంట, చూస్తాడు, వింటాడు కదా. అవన్నీ కూడా ఏం చేస్తాడంట, రాస్తాడు. మనం చేసే పనులన్నీ కూడా, మనం చేసే ప్రతిదీ కూడా ఆయన చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. వాటన్నిటికీ మనం ఏం చెప్పాలంట, ఒక రోజున ఏం చెప్పాలా, లెక్క చెప్పాలా. మనం అనుకుంటాం నన్ను మమ్మీ చూడలేదులే, నన్ను డాడీ చూడలేదులే, నన్ను ఎవ్వరు చూడలేదులే, నేను చేసేది ఎవరికి తెలియదులే అనుకుంటాం. అయితే నువ్వు చేసేది ప్రతిదీ కూడా ఎవరు, మమ్మీ డాడీ ఇంకా వీళ్ళందరూ చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారంట, ఎవరు చూస్తున్నారంట, దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి వాటి విషయంలో మనం ఏం చెప్పాలంట, లెక్క చెప్పాలా. పాపము మనల్ని ఏం చేస్తుందంటే ఒకానొక దినాన మనల్ని పాపం ఏం చేస్తుంది, పట్టిస్తుంది. పాపం మనం చేసిన వారం అయితే మనకేముంటుంది చెప్పండి, శిక్ష ఉంటుంది. మన పాపానికి ఏముంటుంది, శిక్ష ఉంటుంది. మనం తప్పించుకోలేం. మనం చేసే వాటి విషయమే మనం ఏం చేయలేమంట. నీళ్ళు అక్కడ జగ్గులు ఉంటాయి కదా, పిల్లకి నీళ్ళు అక్కడ పట్టుకురా, అక్కడ తీసుకురా. మనం చేసే ప్రతి వాటి విషయమే దేవుడికి లెక్క చెప్పాలి. అర్థమైంది? ఎక్కడ చూస్తున్నారు మీరు, అసలుకి ఎక్కడ చూస్తున్నారా మీరు అసలు? మనం చేసే ప్రతి పని విషయమే, మనం చూసేది, మనం వినేది, వాటన్నిటిని కూడా దేవుడికి లెక్క మనం చెప్పాలి. దేవుడు దగ్గర నోటికి రా, దగ్గర పట్టుకో, పడుతుంది ఈసారి, ఏటు పడుతుంది. జెస్సీ నువ్వు లేచినావు అనుకో, నేను లేస్తా నీకు.
మనము చేసే ప్రతి పనికి కూడా ఒక దినాన మనం దేవుడు లెక్క అడుగుతాడు. వాటి విషయం మనం ఏం చెప్పాలంటే లెక్క చెప్పాలి. మనం అనుకుంటాం నన్ను ఎవరు చూడలేదు కదా అనుకుంటాం, కానీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు. అర్థమైందా? దేవుడు హే షో ఆపేయాలి. ఇంకా పెట్టు నోటి మీద ఇవేంటి వాడతా పని? నీకేం పని? ఏడుపు అస్సలు రాకూడదు. ఎవరు అల్లరి చేస్తే వాళ్ళు పడుతుంది. డేవిడ్ అర్థమైందా? అర్థమైంది కదా? వినాలి. మీకు కూడా నోటి మీద వేసుకున్నా అందరూ. మనం చేసే ప్రతి వాటి విషయమే మనం దేవునికి ఒక దినాన ఏం చెప్పాలా? లెక్క చెప్పాలా. నన్ను ఎవరు చూడలేదులే అనుకుంటే దేవుడు ఏం చేస్తున్నట్ట? చూస్తున్నాడు. మనం చేసేది మనం ఆజ్ఞ అతిక్రమిస్తే దేవుని మాట వినకపోవడం కూడా పాపం, చెప్పింది చేయకపోవడం కూడా పాపము. అర్థమైందా? ఇంకా తర్వాత మనము చేసే ప్రతిదీ కూడా ఏమై ఉంటుందంటే మన పాపం ఒప్పుకొని విడిచిపెట్టకపోతే అది ఏమవుతుంది? ఒకటి రెండు అన్నీ ఈరోజు ఒకటి చేస్తామనుకోని రేపు రెండు చేస్తాం కదా. అట్లా మనం చేసే ప్రతిదీ కూడా ఏమై ఉంటుందంటే మనం పైకి చూడటానికేమో ఎట్లా ఉంటాము? మంచోళ్ళు లాగా కనపడతాం కదా. ఇక్కడ చదవండి, ఏముంది? పాపము శిక్షింపబడుతుంది. పాపం చేయవారు ఏం చేయబడతారంట? శిక్షింపబడతారు. పాపం చేసిన వారు ఏం చేయబడతారంటే శిక్షింపబడతారు. ఇక్కడ చూడండి, ఇది ఎట్లా ఉంది? మంచిగా ఉంది కదా, చూడటానికి చాలా నీట్గా బాగుంది కదా. ఇక్కడ ఏముంది? అక్కడ విలమ తేడానికి ఇక్కడ ఏముంది చెప్పండి? చెత్త అంతా ఉంది కదా. మనం పైన చూడటానికి ఏం చేస్తాం? బాగా కనపడతాం కదా. మంచి డ్రెస్ వేసుకుంటాం కదా, మంచిగా జడ వేసుకుంటాం కదా, మంచి బైబిల్ పట్టుకొని ఎక్కడికి వస్తాం? దేవుని మందిరానికి వస్తాం. మన హృదయంలో ఏముంటుంది? చెత్త అంతా కూడా ఎక్కడుంటుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నట్లుగానే మన హృదయంలో చెత్త అంతా కూడా ఏమై ఉంటుంది? స్టోర్ చేసుకుంటుంటాం కదా. మన హృదయంలో ఏం చేసుకుంటాం? అది విలమం చేస్తాం. ఆ పాపమనే చెత్తని ఏం చేసుకుంటామంట? ఎవరు రావాలా? ఇప్పుడున్న వాళ్ళు రావాలా? పోయిరా పెన్సీదా. ఏమంట? మనము చేసే ప్రతి పాపం కూడా మనం ఏం చేస్తుందంటే స్టోర్ లాగా చేసుకుంటానే ఉంటాము. వాటి విషయమే మనం పైకి మనం ఎట్లా కనపడతామంటే బయట ఆ పైకి మంచిగా కనపడతాం, కానీ మన హృదయం దేంతో ఉందంట? పాపముతో ఉంది. పాపము మన హృదయము దేంతో నింపబడిందంటే పాపముతో నింపబడింది. మనం పాపం చేసిన వారం కనుక మనం మాట్లాడే మాటలు, మనం చూసేది, మనం వినేది, మనం చేసేది అదంతా కూడా దేవునికి ఇష్టం లేనిది మనం ఏదైతే చేస్తామో అది దేంతో సమానము? ఏందది? పాపము. అర్థమైందా? అవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే మన హృదయంలో ఇక్కడ ఎలాగైతే చెత్తతో నింపబడిందో అలాగ మనం పైకి కనపడవచ్చు, కానీ మంచిగా అయితే ఇక్కడ ఏముంది? అంత చెత్త అంతా కూడా వేయబడుతూ వచ్చింది. అలాగే నీ పాపం అంతా కూడా నీ హృదయంలో ఉంటే నీ పాపాన్ని బట్టి ఒక దినాన్ని ఏముందంట? ఒక దినం ఏముంది మనకి? దేవుని దగ్గర శిక్ష. మనం పాపం చేస్తే మనం ఏమైపోతామంటే దేవునికి దూరం అయిపోతాము. అర్థమైందా? మనం పాపం చేస్తే ఏమైపోతామంట? దేవునికి దూరం అయిపోతాము. ఇంకా మన ప్రవర్తన సరిగా లేకపోతే మనం ఇంకా ఎవరికి దూరం అయిపోతాం? తల్లిదండ్రులైన వారికి దూరం అయిపోతాము. ఇంకా మన ఫ్రెండ్స్కి దూరం అయిపోతాం. మనం ఏదైనా చెడు చేసామనుకోండి, మన ఫ్రెండ్స్ మనతో మాట్లాడతారా? మీ ఫ్రెండ్స్ మాట్లాడతారా? చెప్పాలి, నోటితో మాట్లాడతారా? ఎందుకు? నువ్వు మంచిదానివి కాదు కదా, నువ్వు మంచిదానివి కాదు, నేను నీతో మాట్లాడా. అలా ఏమంటావా? నువ్వు మంచిదానివి కాదు, నేను నీతో మాట్లాడను అంటారు. అవునా కదా? ఇంకేం చెప్తారంటే మా మమ్మీ నీతో ఏం చెప్పింది? నీతో ఆటలాడుకోవద్దండి, మా మమ్మీ నీతో పాటి రావద్దని చెప్పింది, నీతో పాటి నేను రాను కదా అని చెప్తాం.
అవునా కదా? అంటే పాపం మనల్ని ఎవరి నుంచి దూరం చేస్తుందంట? తల్లిదండ్రుల నుంచి దూరం చేస్తుంది. ఇంకేం చేస్తుందంటే ఎవరైనా హత్య చేస్తారనుకోండి, వారు ఏమైపోతారు? కుటుంబానికి దూరము అయిపోతారు, ఫ్రెండ్స్కి దూరం అయిపోతారు కదా. ఇంట్లో తల్లిదండ్రులు లేని వారికి దూరం అయిపోతారు. అర్థమైందా మీకు? అంటే మనం పాపం చేస్తే ఏమైపోతామంట? శని పడాల, నీకు దెబ్బలు పడాలి వద్దు కదా. మనము పాపం చేస్తే ఏమైపోతామంటే తల్లిదండ్రులకు దూరం అయిపోతాం, కుటుంబానికి దూరం అయిపోతాం, ఫ్రెండ్స్కి దూరం అయిపోతాం. బెన్సీ దా బెన్సీ ఏమంట? మనము పాపం చేస్తే తల్లిదండ్రులకు దూరం అయిపోతాం, ఫ్రెండ్స్కి దూరం అయిపోతాం, వారికి మనము దూరం అయిపోయేవారు ఉంటాం. మన పాపం ఇంకా ఏం చేస్తుందంటే మన పాపంలోనే ఉండి పాపంలో చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? మనం చెప్పిన టీచర్ చెప్పినా వినలేదనుకోండి. ఇప్పుడు మేము చెప్తున్నాం లేదా మీకు? ఏం చెప్తున్నాం? అబద్ధాలు చెప్పొద్దు, దొంగతనం చేయకూడదు, చెడు మనము చెడు పనులు చేయకూడదు, చెడు ఏది కూడా మనము చేయకూడదు అని చెప్పబడినప్పటికీ మీరు వినకుండా అట్లనే ఉన్నారనుకోండి. అట్లనే ఉంటే ఏమైపోతాం? ఒకానొక దినాన మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడి దగ్గరికి వెళ్ళినాక దేవుడు ఏం చేస్తాడంటే మనం చేసే ప్రతి పనిని ఏం చేస్తాడంటే ఆయన రాస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి దేవుని సన్నిధిలో మనం ఉండకుండా దేవుడు ఏం చేస్తాడు? నువ్వు నా దగ్గర ఉండడానికి వీల్లేదు. ఎందుకు అంటే దేవుడు పాపాన్ని ఇష్టపడతాడా? పాపాన్ని ఇష్టపడతాడు దేవుడు? దేవుడు పాపాన్ని ఇష్టపడడు కనుక మనం చేసిన పాపాలను బట్టి కూడా మనం ఎక్కడ ఉంచడు? దేవుడు దేవుని రాజ్యంలోకి ఉంచడు. మళ్ళీ ఏం చేస్తాడంటే మన పాపములు బట్టి మనం ఏమైపోతామంట? ఏమైపోతాం? ఒకటి పరలోక రాజ్యము, ఒకటి నరకము. మనం ఏమైపోతాం? మన పాపాలను బట్టి దేవుని రాజ్యానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళిపోతామంటే నరకానికి వెళ్తాం. నరకంలో మనల్ని పడేస్తా. డేవిడ్ ఏమంట? మనల్ని ఎక్కడికి పంపిస్తాడు దేవుడు? నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలా? నరకంలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి మనల్ని ఎక్కడికి తోస్తారు అంటే నరకంలో పడేస్తారు. అర్థమైందా? అప్పుడు మనం ఏమైపోయినా మన పాపాలను బట్టి దేవునికి దూరం అయిపోయినాము కదా. ఈ లోకంలో తల్లిదండ్రులకి ఫ్రెండ్స్కి దూరం అయిపోతాం. పాపం చేస్తే దేవునికి కూడా మేము ఏమైపోతామంట? మనము దూరం అయిపోతాము. దేవునికి దూరం అంటే దేవునితో మనం ఉండడానికి వీల్లేదు, దేవుని సన్నిధిలో ఉండడానికి వీల్లేదు. మనం ఏమైపోతామంటే నరకంలో వేయబడతాం. అక్కడ ఏముంటుందంటే ఎప్పుడు బాధ, వేదన. అర్థమైందా మీకు? ఎంతో బాధ. అక్కడ ఏడుస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. అయ్యో నన్ను రక్షించేది ఎవరు, మమ్మల్ని కాపాడేది ఎవరు అని అరుస్తూ ఉంటారు. ఆత్మ ఏమైపోతుందంట? అగ్నిలో కాలిపోతూ ఉంటుంది, కాలుతూ ఉంటుంది. కానీ ఏం కాదు, కాలిపోదు. అర్థమైంది మీకు? మనం మంటలో కాలుతూ ఉంటాం కానీ మనం ఏమైపో. ఇప్పుడు ఒక పేపర్, మన పేపరు మంటుకుందనుకోండి, పేపర్ అట్నే ఉంటుందా? బూడిద అయిపోయింది కదా. కొద్దిసేపటికంతా పేపర్ అంతా కాలిపోయి ఏమైపోయింది? బూడిదైపోయింది. మనం అట్లా కాము. అర్థమైందా? నరకంలో పడితే మనం అట్లా కాము. మనం కూడా ఏదో కొంచెం కాలి బూడిదైపోతుంది, పోతిపోయింది అనుకోవచ్చు కదా. అట్లా కాము. ఏమంట? కాలుతూనే ఉంటాం. ఎన్ని యుగాలైనా ఏమైపోతూనే ఉంటా? మన ఆత్మ కాలుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి కదా, అరుస్తూ ఉన్నారు. ఇక్కడ మనుషులు కనపడుతున్నారా మీకు? కనబడుతున్నారా? ఓ మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి అని వాళ్ళు ఏం చేస్తారు? సరే వాళ్ళు అరుస్తూ ఉంటారు, మమ్మల్ని ఫోన్ పడేస్తారు, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి అని వాళ్ళు అరుస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వారు ఏం చేయలేరు, అగ్నిలో నుంచి తప్పించుకోలేరు. సరే కాలిపోదామంటే అట్ట కాలిపోదు. ఏం చేయాలంటే ఎన్ని రోజులైనా ఏం చేయాలా? వారు కాలుతానే ఉండాలి. అర్థమైందా మీకు? మరి అందుకే ఏం చేయాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి. అర్థమైందా? యేసయ్యా నేను పాపినేసయ్యా, నా పాపాలు క్షమించేసయ్యా, నీ రక్తంతో కడిగేసయ్యా, నన్ను
నీ బిడ్డగా చేసుకో యేసయ్యా అని ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అర్థమైందా? దేవునికి ఇష్టమైనదే మనము చెయ్యాలి, తల్లిదండ్రులకు ఇష్టమైనది మనము చెయ్యాలి కదా. దేవుని ఆజ్ఞను మనం మీరితే ఏమైపోతామంటే మనం ఏమవుతామంట? దేవుని ఆజ్ఞని దేవుని మాటని ఏం చేయకూడదు, మేరకూడదు. అర్థమైందా? దేవుడి ఏం చేస్తున్నా? డ్రెస్ చూపిస్తున్నా, డ్రెస్ చూపిస్తున్నా, తర్వాత చూపిస్తున్నా. ఏం చేయకూడదంట? మనము పాపము చేయకూడదు. పాపానికి ఏం చేయాలంట? దూరంగా పారిపోవాలి. పాట పాడాం కదా, ఏం చేయాలంట? పాపానికి దూరంగా పారిపోవాలి. ఎవరు పారిపోయారు? ఎవరు పారిపోయారు? దానియేలు రాజు భోజనం తినకుండా ఏమైపోయాడంట? నేను అపవిత్రుడిగా తను చేసుకోకుండా ఏం చేస్తూ వచ్చినంటే తను రాజు భోజనము తినలేదు. అంటే రాజు భోజనం తింటే నేను పాపంలో పడిపోతానేమో, నా దేవుడు నన్ను ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. పాపానికి ఏముందంట? శిక్ష ఉంది అని దానియేలు ఏమన్నాడు? రాజు భోజనం మాకు వద్దు అన్నాడు. ఇంకెవరు పారిపోయారు? ఇంకెవరు దూరంగా పారిపోయింది? ఎవరు? యోసేపు. ఏమైనంట? యోసేపు తను పాపం చేయకుండా కదా, పాపం చేయకుండా ఏం చేస్తున్నాడు? దూరంగా పారిపోతూ వచ్చింది. అర్థమైందా? మనం కూడా ఏమైపోవాలా? పాపానికి దూరంగా ఉండాలి. మన ఫ్రెండ్స్ మంచోడు కాదనుకోండి, మనం ఏం చేయాలి? వారితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. అర్థమైందా? వాళ్ళు చెడు మాటలు మాట్లాడేవాళ్ళు అనుకోండి, చెడు పనులు చేసేవాళ్ళు అనుకోండి, అలాంటి వాటితో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చా? చేయొచ్చా? అలాంటి వారితో మనం ఎప్పుడు కూడా స్నేహము చేయకూడదు. వారి నుండి మనం ఏం చేయాలంటే దూరంగా పారిపోవాలి. అర్థమైందా? చెడుగా మాట్లాడుతున్నారు అనుకోండి, అలాంటి వారితో మనం ఏం చేయకూడదు? ఆడుకోవడానికి వెళ్ళకూడదు. అర్థమైందా? అంటే మనం పాపానికి ఏమి కావాలా? దూరంగా పారిపోవాలి. పాపానికి శిక్ష ఏంటి చెప్పండి? పాపానికి శిక్ష ఏంది? మరణము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపం వల్ల మనకి ఏమొస్తుందంటే మరణం. ఈ లోక సంబంధంగా మరణమే కాదు, ఏ మరణం అంట? ఏమన్నా నిత్య మరణం. ఒకసారి అలా ఫ్రెండ్స్ ఉన్నారంట. వాళ్ళు ఎవరు? ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళలో ఒకడు ఏం చేశాడంటే ఏదో తప్పు చేశాడంట. జస్ట్ ఏమైంది? ఎందుకు ఏడుస్తుంది పిల్లలు? మమ్మీ ఫోను కావాలా నీకా? వాడి ఇప్పుడు నిన్ను అడిగిందా ఫోన్ ఏమని? నిన్ను అడిగిందా? మీరందరూ సరిగా కూర్చుంటే నన్ను రమ్మంటారా? కీర్తన ఏం చేస్తాను? ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళలో ఒకడు ఏం చేశాడంట? చేయొద్దన్న పని చేశాడంట. చేసి ఏం చెప్తున్నాడంటే దేవుని మీద ప్రమాణము చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట? ఎవరి మీద ప్రమాణము? దేవుని మీద ప్రమాణం చేస్తున్నాడు. దేవుని మీద ప్రమాణం చేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారంట. ఏమని చెప్తున్నారంటే ఇక్కడ చూడాలి. ఏమని చెప్తున్నారంట వాళ్ళు తనతో పాటు ఉన్న వాళ్ళు, నీకేమొస్తుంది? నువ్వు చనిపోతావు. ఇక్కడైనా మీరు నువ్వేమైపోతావు? నువ్వు చనిపోతావు. నువ్వు ఏం చేసావు? అబద్ధం. నువ్వు చేయొద్దన్న పని చేసావు కదా, నీకేముందంటే శిక్ష ఉంది అన్నాడు. అంటే మనం ఏదైనా తప్పు చేస్తే వెంటనే చనిపోతామా? ఇక్కడైనా మీరు మనం ఏదైనా తప్పు చేస్తే మనకి వెంటనే చనిపోతామా? వెంటనే చనిపోగానే ఏమైపోతాం మనం? వెంటనే చనిపోతామా? పాపానికి ఏముంటదంటే శిక్ష ఉంటది. మనం అనుకుంటాం ఇప్పుడు నేను తప్పు చేశాను కదా, నేను చనిపోలేదు కదా, నాకేం అవ్వదు అనుకుంటాం కదా. ఏమనుకుంటాం? ఇంకా నాకు ఏం అవ్వదు అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? మనం చేసే ప్రతి దానికి కూడా, మనం చేసే ప్రతి వాటికి కూడా ఏం చేస్తాడంటే ఒక దినాన మనకు దేవుడు శిక్ష వేస్తాడు. అర్థమైందా? అర్థమైంది మీకు? అననీయ సఫీరా. ఏం పేరు? అననీయ సఫీరా. వాళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే వాళ్ళిద్దరు వాళ్ళకున్న ఆస్తిని అమ్మేశారంట. ఏం చేశారు? వాళ్ళిద్దరు ఎక్కడికి అడుగు జస్ట్ కూర్చో.
ఆమెకి ఏం వాటర్ అవ్వదు. నువ్వు కూర్చో. జెస్సీ కూర్చో. జెస్సీ కూర్చో, కొడతా నేను. కూర్చో. ఇడిగిరా. కూర్చో. అయితే వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళకున్న పొలాన్ని అమ్మేశారు. అమ్మి ఏం చేస్తున్నారంటే పేతురు దగ్గరికి వచ్చినారు. చెప్తే మాట్లాడేటట్లేదు అసలుకి. మీకు మంచి పని వచ్చేటట్లేదు అసలు. తిరిగి ఇప్పుడు తిరిగి వెనక్కి. ఎవరు తిరిగి వెనక్కి? ఏముంది వెనకాల? తెలుసా? ఇదంటే వేయాలి, బ్యాగ్లో వేయాలి పెన్నులు. ఏమైందంట, వాళ్ళకున్న పొలాన్ని అమ్మారు. అమ్మిని తీసుకో ఎవరి దగ్గరికి తేవాలేదు? ఎవరికి ఇవ్వాలి అంటే పేతురు దగ్గరికి తీసుకుని రావాలి. ఎవరి దగ్గరికి తీసుకురావాలి? పేతురు దగ్గరికి. అంటే అపోస్తుల పాదముల ఎద్దకు వాళ్ళు తీసుకొని రావాలి. అర్థమైందా? వాళ్ళు ఏం చేశారంటే ఆ డబ్బులు కొంత ఏం చేసుకున్నారు, దాచుకున్నారు కదా. మనం 10 చాక్లెట్ దమ్మని అనుకోండి, ఏం చేస్తారు? ఒకటి దాచుకుంటారు కదా, ఒకటి దాచుకుంటారు. మిగిలిన టీకి తీసుకుని ఏమైందిరా ఇవే ఆంటీ ఇచ్చింది అని చెప్తాం కదా. అంటే మనం ఒకటి దాచుకొని తీసుకొని వస్తాం. ఎవరు చూశారు? దేవుడు చూశారు. వారు అలాగే చేస్తూ వచ్చారు. వారు చేసినప్పుడు పేతురు దగ్గరికి వచ్చి వాళ్ళ పేతురు అడిగారు, మీరు ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మా అని చెప్పారు. అనగానే ఏమైపోయినాడు? ఏమైపోయినాడు? ఆ మాట అనగానే ఎప్పుడైతే తను అబద్ధం చెప్పాడో అప్పుడు ఏమైపోయినాడంట, పడి చనిపోయాడు. ఆయన మోసుకుని వెళ్ళి పాతిపెట్టాడు. తర్వాత కొద్దిసేపటికంతా ఎవరు వచ్చారు? సపరియా కూడా వచ్చింది, భార్య కూడా వచ్చింది. ఆమెను అడుగుతున్నారు, మీరు ఇంతకే అమ్మారా మీ పొలం అని అడిగితే ఆమె కూడా ఏం చెప్పింది? అవును, ఇంతకే అమ్మాము అని చెప్పింది. అనగానే ఆమె కూడా ఏమైపోయిందంటే ఆమె కూడా ఏమైపోయింది? ఆమె కూడా చనిపోయింది. అర్థమైంది? మనం కొన్నిసార్లు ఏదైనా తప్పు చేస్తే మనం అనుకుంటాం, నేను ఈ అబద్ధం చెప్పా కదా నాకేం కాలేదు కదా, నేను దొంగతనం చేశాను కదా నాకేం కాలేదు, నాకేం అవ్వదు అని మనము చేస్తూ ఉంటే ఏమొస్తుందంట, ఒక దినాన ఏమొస్తుంది? దేవుడు ఒకవేళ మనుషులు మనల్ని తప్పించుకోవచ్చు, కానీ ఎవరి నుండి తప్పించుకోలేము? దేవుని నుండి తప్పించుకోలేము. అర్థమైందా మీకు? ఇప్పుడు దేవుని నుండి తప్పించుకోలేము. కంటితో కానీ మనం చేసే ప్రతి వాటి విషయమే లెక్క చెప్పాలి. మనం చేసే ప్రతి పని విషయమే, మనం మాట్లాడేది, మనం వినేది, మనం చూసేది, మనం చేసేది, వాటన్నిటి విషయం దేవుడి దగ్గరకు మనం ఏం చెప్పాలా? దినాన లెక్క చెప్పాలి. అందుకే మనం ఏం చేయాలంట, మన ప్రవర్తన అంతట్లో కూడా ఏం కలిగి ఉండాలా? ఏమందిరా పడాలా? ఏమలా? మన ప్రవర్తన అంతట్లో ఏం కలిగి ఉండాలా? జాగ్రత్త కలిగి ఉండాలి. స్కూల్లో సార్ స్ట్రిక్ట్గా ఉంటాడు కదా. కొంతమంది సార్లు ఎట్లుంటారు, కదిలితే ఏం చేస్తారు? కొడతారు కదా. లేచినా మాట్లాడినా ఏం చేస్తారు? కొంతమంది సార్లు ఏం చేస్తారు? ఏమన్నా గమ్మంటారు కదా. అవునా కదా? అందుకని మనం ఏం చేస్తాం? ఆ సారు వస్తున్నాడంటే ఇప్పుడు ఆ సారు లెసన్ చెప్పడానికి వచ్చినాడు అనుకోండి, ఏం చేస్తాం? సారు కొడతాడు అని చెప్పేసి సైలెంట్గా ఉంటాం కదా. ఉంటారు ఎంత జాగ్రత్తగా ఉంటారు. ఆ సారు పోయిందాకా ఏం చేస్తాం? జాగ్రత్తగా ఉంటాం. అర్థమైంది? తర్వాత యథావిధంగానే ఉంటాం. అలాగా దేవుడు ఏం చేయాలంట? దేవుడు మనం చేసే ప్రతి దానికి కూడా లెక్క చెప్పాలి. కాబట్టి మనం ఏం చేయాలంట? మన విషయం మనం ఏం కలిగి ఉండాలా? జాగ్రత్త కలిగి ఉండాలా. అర్థమైందా? ఫస్ట్ ఏది చెప్పండి? ఇప్పుడు కథ చెప్పింది ఏంది? ఫస్ట్ ఏం చూస్తాం? ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ మీరడమే పాపము. అర్థమైందా? ఫస్ట్. రెండోది ఏముందంట? నిత్య జీవం. పాపం చేయడానికి ఏముంటుందంట? శిక్ష ఉంటుంది. రెండు వచ్చినాయి. ఇటీరా
ఏముంటుందంటే శిక్ష ఉంటుంది. అర్థమైందా మీకు? కంటతోకి ఏం చెప్పండి, కంటతోకి చెప్తారండి, కంటతోకి చెప్తారండి. కంటతోకి చెప్తారండి. వద్దు గర్ల్స్, మేమే ఫస్ట్ చెప్తున్నాం రోజు, గర్ల్స్ చెప్పాలి. కంటతోకి చెప్తారండి. బిట్టుపో గట్టిగా సైడ్ రా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఇక్కడ ఏముంది చదవండి పిల్లలు. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసును నిత్య జీవము. పలకండి అందరూ, మీరందరూ పలకండి, మీరందరూ పలకండి. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువునైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇక్కడ ఏం చెప్పబడిందంటే పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంట, ఏం చేస్తుంది, మనల్ని జీవములోనికి నడిపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు చెప్తారండి కంటతోకి చెప్తారండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. చెప్పు. అది ఘోరమైన తర్వాత అందరికీ ప్రజలు నా పేరు అది ఘోరమైన వ్యాధి కలది. హృదయం ఘోరమైన యాదకరది. 15:9. అందరికీ పోయిన వారం గంటసాగం చెప్తున్నాను. నా విలియం కేరీ. పోయిన వారం గంటసాగం చెప్తున్నాను. ఉదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? 17:9. బైబిల్ కావాలి ఇప్పుడు తీసాం. మీరు త్వరగా వస్తారు. 17:9. అందరికీ ప్రజలు, నా పేరు పెద్ద తెలుసా. పోయిన వారం కంటసాగే చెప్తున్నాను. హృదయం అన్నిటికంటే మోసకరమైన, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? 17:9. నవ్వేందుకు వస్తుంది మీకు అసలు? కంటతోకి పలకండి. ఇప్పుడు కంటతోకి చెప్తా, పలకండి.
మనుషులు పై రూపమును లక్ష్య పెట్టెదరు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుషులు అందరు కలుపుతారా లేదా మీరు? మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. కంట తక్కువ. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మొదటి సమయాలు 16వ అధ్యాయము 7వ వచనము. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మొదటి సమయాలు 16వ అధ్యాయము 7వ వచనము. మోకరించండి అందరూ మోకరించండి అందరూ ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఫోన్ పడేస్తావు, నువ్వు ఫోన్ పడేస్తావు. నువ్వే మోకరించండి చెప్పిరా. మీకు వినపడిందా లేదా? అసలు వినపడిందా మీకు? అసలు వినపడిందా? ఏయ్ పడాల మళ్ళా? ఇందాక పడింది ఒకటి పడాలా? కళ్ళు మూసుకుని అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, వేసే నేను కూడా పాపం చేశాను, వేసే నా పాపాలు కూడా క్షమించండి. చిన్ననాటి నుంచి కూడా ఎన్నో అబద్ధాలు చెప్పాను, చేయరాని పనులు చేశాను, వేసే నా పాపాలు కూడా క్షమించని రక్తంతో కడగ నన్ను బిడ్డగా చేసుకుని వేసే ప్రార్థన చేసుకోవాలి. అందరు ప్రార్థన చేసుకోవాలి. పాపరేయంగల తండ్రి, జీవంగల దేవా, నీ బంగారు పదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా, నీకు ఎంతో చెల్లిస్తున్నాను తండ్రి. అద్భుతములు ఆశ్చర్యకారం జరిగించే దేవుడు ప్రభా, నిన్న నేడు రీతిగా ఉంటున్న దేవుడు కనుక ప్రభా నీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవుడితో కూడా ప్రభా పాటల్లోను కథలోను మీరు తోడుగా ఉంటూ వచ్చారు ప్రభా, నీకు ఎంతో చెల్లిస్తున్నారు. కంటక వాక్యాన్ని కూడా బిడ్డలు చెప్పగలుగుతూ వచ్చినారు ప్రభా. నాయన తండ్రి దేవ, ఎవరైతే చెప్పలేకపోయినారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, నన్ను క్షమించండి, కనికరించండి. వారు కూడా చక్కగా నేర్చుకునగలటుకున్నాను, కృప చూపించండి, భయం భక్తి కలిగిన బిడ్డలుగా చేయండి ప్రభా. మీరు సహాయం చేయమని మీకు ఎంతో స్తోత్రాలు చెల్లించుకోండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్.